ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి నిమిషం ప్రతి ఘడియ మన కోసం శ్రమించే పోలీసులను గౌరవిద్దాం. నాంపల్లిలో ఒక ఘోర యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇక యాక్సిడెంట్లో 5గురు చనిపోయినట్టుగా తెలిసింది. అసలు అక్కడ ఏమైంది, దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో నాంపల్లిలోని బజాజ్ అనే ఒక ఫర్నిచర్కి సంబంధించిన దాని దగ్గర అయితే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ కింద ఫర్నిచర్ దగ్గర ఫైర్ అంటుకోవడంతో అక్కడ చిక్కుకున్న 2 చిన్నారులు అక్కడ మొత్తం ఆ మంటల్లో చెలరేగిపోయి అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇక దాని తర్వాత అందులో నిజానికి అక్కడికి ఫైర్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ తొందరగా వచ్చినప్పటికీ కూడా అక్కడ ఫర్నిచర్ ఎక్కువగా ఉండడం, మెయిన్లీ కొన్ని విజువల్స్లలో మనం చూస్తే అక్కడ ఉన్న ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆ ఫర్నిచర్ వల్లనే ఇదంతా జరిగిందని, ఆ ఫర్నిచర్ని తప్పించి అక్కడ నుంచి బయటకు రావడమే చాలా చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఇక్కడనే కాదు, ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి అవుతుంది అంటే ఎక్కడ లోపం ఉంటుందంటే బేస్మెంట్స్ దగ్గర, లేకపోతే అక్కడ సరిగ్గా సేఫ్టీ మెషర్స్ ఫాలో అవ్వకపోతే ఉంటుంది. మనం పెద్ద పెద్ద మార్ట్స్లలో కూడా చూస్తున్నాం. అంటే ఎక్కడో ఒక్క దగ్గర ఒక థర్డ్ ఫ్లోర్ ఎక్కడో ఒక చిన్న ఫైర్ది ఏదైతే అలామ్స్ ఉంటాయి అవి ఉంటాయి తప్ప కంప్లీట్గా ఏది ఉండదు. అయితే ఇప్పుడు నాంపల్లికి సంబంధించి జరిగిన ఈ యాక్సిడెంట్లో ఎవరెవరైతే చనిపోయారో దానికి సంబంధించి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ షాప్ ఓనర్ని అయితే ఆ చనిపోయిన 2 పిల్లల వాళ్ళ తండ్రి అయితే వచ్చి ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేయాలి అనగా ఇప్పుడైతే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉందంటే మీరు ముందస్తుగా ఎందుకు చూసుకోలేకపోయారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ఓనర్గా మీకు ఉంటుంది కదా. చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోకపోతే రేపటి రోజు ఇంకా దీనికన్నా పెద్దకైతే అప్పుడు ఏం చేస్తారు అనేది వాళ్ళైతే చెప్పుకోవచ్చు. ఇక ప్రజెంట్ ఫైర్లో ఎవరైతే చనిపోయారో దానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలామంది స్పందించారు. అదేవిధంగా వీసీ సజ్జనార్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా మాట్లాడుతూ ప్రజెంట్ అక్కడ ఆ డిజాస్టర్కి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా స్ట్రాంగ్గా ఉండాలని ఆయన కూడా మెసేజ్ చేయడం. ఇక ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి 5 లక్షలకి సంబంధించి ఏదో మనీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటారు. సో చూద్దాం అసలు నిజంగా అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్కి సంబంధించే కాదు, కంప్లీట్గా ఇది శనివారం రోజు జరిగింది అంటే శనివారం రోజు కంప్లీట్గా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ మంటలో ఎంత సెగ అంటే అంత సెగ అనేది అయితే క్లియర్గా ఏర్పడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న విషయాలకి సంబంధించి నాంపల్లి అనే ఏరియా 24/7 రష్గా ఉంటుంది. అలాంటి ఏరియాలో ఎంత సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వాలి, మరి ఈ యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు? అక్కడ అదే ఆయనతో ఆ చిన్నారులతో పాటు ఇంకో 3 కూడా చనిపోవడం జరిగింది. ఇక వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి 5 లక్షల పాటు 5 లక్షల మనీ ఇస్తాము అంటున్నారు. చూద్దాం మరి నిజంగా ఇస్తారా ఇవ్వరా అనేది. ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్, కొద్ది రోజుల పాటు ఒక 2-3 డేస్ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో ఆ ఏరియా కొంచెం దగ్గరలో జరిగిందని చెప్పి నాంపల్లి ఎగ్జిబిషన్కి సంబంధించి దానికి కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆ రోజు మెట్రోస్కి సంబంధించి కూడా చాలా రష్ ఉండే అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఎవరెవరైతే ఇప్పుడు నాంపల్లికి సంబంధించి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు కొన్ని రోజులు ఆపుకుంటే బెటర్. బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్దర్గా అంటే ఆ ఏరియాలో ఇంకెక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనే తెలీదు. ఒకటి చిన్నగా అయినప్పుడు మనం ఒక్కసారిగా జాగ్రత్తగా ఉండడం బెటర్ అనే నేను చెప్పుకొస్తాను. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రజెంట్ అయితే అక్కడ మంటలన్నీ ఆర్పేశారు. నిన్న మధ్యాహ్నం కల్లా కంప్లీట్గా క్లియర్ చేసేసి శవాలను అయితే బయటకు తీసుకొచ్చారు. అది చూసినప్పుడు మాత్రం ఒళ్ళు గగురు పురిచే విధంగా ఉంది. కానీ అక్కడ కంప్లీట్గా ప్రాబ్లం అంతా అక్కడ ఓనర్దే అంటూ మనకైతే తెలిసి వస్తుంది. సో ఎవరైనా కొత్తగా మీరు ఏమైనా ఫర్నిచర్కి సంబంధించి కానీ ఎలక్ట్రానిక్స్ అది ఏదైనా కూడా సెక్యూరిటీ మెజర్స్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండా మీరు ఏదైనా ఒక దానికి సంబంధించి స్థాపించే ఉద్దేశం ఉంటే స్థాపించకండి. ఎందుకంటే మనుషుల ప్రాణాలు తీయడం ఎందుకు, అక్కడ చిన్నారులు బయటకు రాలేని పరిస్థితి, ఎందుకంటే అక్కడ ఫర్నిచర్ అంత దారుణంగా ఉంది. సో ఇలాంటి వాటికి సంబంధించి ఖచ్చితంగా యాజమాన్యాలు సీరియస్గా తీసుకోవాలని కూడా చెప్పుకొస్తున్నారు. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు మనం టీవీ.